श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba.
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత అక్టోబర్ 17వ తేదీ 1936. రావ్ సాహెబ్ యశ్వంత్ జనార్దన్ గాల్వంకర్, బిఏ, భూస్వామి మరియు సూపరింటెండెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సచివాలయం, బొంబాయి. వయసు 51 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నేను మొట్టమొదట 1911లో మా మామగారైన శ్రీ దాబోల్కర్ హేమాడ్ పంత్ మరికొందరు బంధువులతో కలిసి షిరిడి వెళ్లి బాబాను దర్శించాను. వారొక గొప్ప మహాత్ములని విన్నా అప్పుడు నేను ఏ విధమైన ప్రాపంచిక పారమార్థిక లబ్ధిని ఆశించి షిరిడి వెళ్ళలేదు. ఇలా 4-5 సార్లు వెళ్ళిన తరువాత వారి పట్ల నా ఆసక్తి పెరిగింది. ఒకసారి బాబా నా కలలో కనిపించి ₹2 దక్షిణ అడిగారు. నేను మరుసటి రోజు వాటిని మనీ ఆర్డర్ ద్వారా షిరిడి పంపాను. వారు కలలో దక్షిణ అడగడమే కాక నీతి నిజాయితీలతో మెలగమని, సచ్ఛీలత, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండమని 2 విలువైన ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ ఆదేశాలను శ్రద్ధ పట్టుదలతో ఆచరించాను.
1917 అనుకుంటాను బాబాను దర్శించినప్పుడు వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నన్ను నా పరిసరాలను మరిచి నేను ఆనంద పారవస్యంలో ఉండిపోయాను. వారప్పుడు అక్కడున్న ఇతర భక్తులతో నా గత జన్మ వృత్తాంతాల గురించి వివరించారు. నేను పూర్వజన్మలో నీతి నిజాయితీ గల సచ్చీలుడనని, ఆ జన్మలో నేను పొందిన స్థితులు రూపాలను అనుసరించి బాబానే ప్రస్తుత జన్మలో నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టారని, ఈ జన్మలో కూడా నేను నీతి నిజాయితీలను నిలబెట్టుకుంటున్నానని బాబా వాళ్ళతో చెప్పారు. ఈ విషయమంతా భక్తుల ద్వారా ఆ తర్వాత విన్నాను. క్రిస్మస్ మరియు ఇతర సెలవులప్పుడు నేను బాబాను దర్శించడానికి వెళ్ళేవాడిని. బాబా నా సెలవులకు మించి ఎక్కువ రోజులు నన్ను ఎప్పుడూ షిరిడీలో ఉంచలేదు. నాకు బాబాపై భక్తి విశ్వాసాలున్నాయి. వారు నాకెప్పుడు అద్వైతము, ఆత్మ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించవచ్చు. మీ 3.5 हाथ దేహా మధ్య నాహి సర్వటికాణి ఆహే సర్వటికాణి మల పాహజ్జా అని పలకడం నేను విన్నాను. నేను భగవద్గీత, భాగవతంలోని ఏకాదశ స్కందమైన ఏకనాథ భాగవతాన్ని నిత్యం పారాయణ చేసేవాడిని. ఈ గ్రంథాలు పారాయణ చేయమని దీక్షిత్ జోగులను ఆదేశించినట్లుగా బాబా నన్ను ఆదేశించలేదు. కానీ శ్రీ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఈ పారాయణ చేస్తున్నానని నా నమ్మకం. మహాసమాధి చెందడానికి ముందు వారితో సన్నిహిత బంధం ఏర్పరచుకోలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి ఇప్పుడున్నంత శ్రద్ధ నాలో ఉండేది కాదు. బాబాను దర్శించిన వారిలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హత ఉన్నవారు కొద్దిమంది మాత్రమే. వారిలో కూడా ఉన్నత స్థాయిని సాధించిన వారు కొందరే. నేను మొదటిసారి షిరిడి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబాను దర్శించడానికి వాడా నుండి మసీదుకి వెళ్తుండగా బాబా దక్షిణ అడుగుతారనే విషయం దారిలో గుర్తుకొచ్చింది. తిరిగి వాడాకి వెళ్ళి 2 రూపాయలు తీసుకుని మసీదుకి వెళ్ళాను. బాబాను దర్శించినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను 2 రూపాయలు సమర్పించాను. వారు అంతకుమించి దక్షిణ అడగలేదు. నేను సమర్పించదలిచిన 2 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. వారి అంతర్యామిత్వానికి ముగ్ధుడనయ్యాను. బాబా నాకు ప్రసాదించిన దానితో నేను సంతృప్తిగా జీవితం కొనసాగిస్తున్నాను. సాయి రఖేగా వైసాయి రెహనా. 1921లో అనుకుంటాను నేను నా కుటుంబంతో కాశీ ప్రయాగ యాత్రలకు బయలుదేరాను. మేము ప్రయాగలో ఒక గైడ్ని ఏర్పాటు చేసుకున్నాం. అతను ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ చూపించాడు. మేము భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. మాకెవరైనా సత్పురుషుల దర్శనం లభించేట్లు చేయమని బాబాను ప్రార్థించాను. మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వారి దగ్గరకు తీసుకెళ్లమని గైడ్తో చెప్పాను. మేము భరద్వాజాశ్రమం విడిచి 4-5 నిమిషాలకు మా గైడు టాంగాను ఒక చోట ఆపి అక్కడున్న గొప్ప మహాత్మును చూపించాడు. వారి గడ్డం ఛాతీ క్రింది వరకు పెరిగి ఉంది. వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగకు వస్తుంటారని, వారి మహాత్మ్యం గురించి అక్కడ అందరికీ తెలుసని గైడ్ చెప్పాడు. వారు ఎవరిని దగ్గరకు రానివ్వరని, ఎవరి వద్ద నుండి డబ్బు పుచ్చుకోరని కూడా చెప్పాడు. బాబాను ప్రార్థించిన కొద్ది నిమిషాలకే ఈ మహాత్ముడు కనబడినందువల్ల నా హృదయం ఉప్పొంగింది. గైడ్ వెళ్ళవద్దని చెప్తున్నా నేను వారిని సమీపించి నమస్కరించాను. వారు కోపగించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి రాబిడ్డ అంటూ ఆహ్వానించారు. గైడ్ వారిస్తున్నా వినకుండా నా భార్య, తల్లి, మిగిలిన వారందరూ కూడా వచ్చి వారికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి నా దగ్గర పూలు, పండ్లు, తినుబండారాలు ఏవీ లేవు. అందువల్ల నా దగ్గరున్న 3 అణాలు వారికి దక్షిణగా సమర్పించాను. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ నేనిచ్చిన నాణ్యాలను ప్రసన్నంగా చూసి జేబులో వేసుకున్నారు. ఇదంతా చూస్తున్న గైడ్ ఆశ్చర్యపోయాడు. బాబానే ఆ విధంగా ఆదరించి దక్షిణ స్వీకరించారని నేను భావించాను. బాబా నాకు దివ్యానుభూతిని అనుగ్రహించినప్పటి నుండి నా దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. 1932లో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నీకేం కావాలని అడిగారు. నాకు ప్రేమ కావాలని, ప్రేమ తప్ప మరేది వద్దని చెప్పాను. బాబా ప్రేమను అనుగ్రహించి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమవాహిని నాలో పరవళ్లు త్రొక్కేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నవంబర్ 5వ తేదీ 1936 షిరిడి. అబ్దుల్ జాన్. స్వస్థలము టార్బెల్లా.
పెషావర్ సమీపంలో ఉన్న హజరా జిల్లా. వయస్సు 40 సంవత్సరాలు. మహమ్మదీన్ పఠాన్, కొలాలే, చాకూరి దగ్గర. నేను బాల్యంలోనే నా స్వస్థలమైన టార్బెల్లాను విడిచిపెట్టాను. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మొదటి నుండి నాకు మక్కా దర్శించాలనే కోరిక ఉండేది. అందువల్ల నేను దక్షిణ దిశగా బయలుదేరి మన్మాడ్ వరకు ప్రయాణించాను. అక్కడ ఒకతను నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడి నుంచి మన్మాడ్కు సులభంగా వెళ్ళవచ్చునని చెప్పాడు. నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడి నుండి మక్కాకు సులభంగా వెళ్ళవచ్చునని చెప్పాడు. 1913లో నేను మన్మాడ్కు వెళ్తూ హరిపూర్లో ఉన్నప్పుడు షిరిడీలోని సాయిబాబా గొప్ప మహాత్ములని, వారు ఫకీర్లకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోరుకుంటున్నట్లు నన్ను మక్కాకు పంపిస్తారని ఎవరో చెప్పారు. అందువల్ల నేను షిరిడీ వెళ్ళాను. నేను మసీద్ ద్వారం వద్ద ఉన్నప్పుడు వారు మసీదులో నుండి నన్ను చూశారు. నేను వారి వంక చూశాను. ప్రథమ దర్శనంలోనే వారే నా గురువని భావించి షిరిడీలోనే ఉండిపోయాను. వారు నాకు, ఇతర ఫకీర్లకు సమృద్ధిగా భోజనం పెడుతుండడంతో సులభంగా జీవనం గడిచిపోతుందని భావించి నేను బాబాతో ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను. ఇదంతా 1913లో జరిగింది. నేను అప్పటికి చిన్నవాడినైనందువల్ల జీవితం పట్ల సరైన అవగాహన ఉండేది కాదు. బాబా దగ్గర ఉండటం వల్ల నా స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. నేను షిరిడి వచ్చినప్పుడు హిందువులను శత్రువులుగా భావించేవాడిని. బాబాతో 3 సంవత్సరాలు కలిసి ఉండటం వల్ల క్రమంగా నాలో ఆ భావం తొలగిపోయి హిందువులను నా సోదరులుగా భావించడం మొదలుపెట్టాను. బొంబాయిలో ముస్లింలు, హిందువులు దేవాలయాలను నాశనం చేయాలని, హిందువులు ముస్లింలను, మసీదులను నాశనం చేయాలని అనుకుంటున్నారని విని బాధపడ్డాను. ఇలా ఒకరినొకరు అంతమొందించుకుంటుంటే ఆ ఇరు మతాల స్థాని ఇతర మతస్థులు కలిసి మతాలను నెలకొల్పడానికి వీళ్ళు అవకాశం కల్పించిన వారవుతారని అనుకున్నాను. బాబా మహాసమాధి చెందేటప్పటికి నా వయసు 22 సంవత్సరాలు కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకోదగినంత లబ్ధిని పొందలేకపోయాను. నేను నిరాశ నిస్పృహలతో తిరిగి నా యాత్రలు కొనసాగించాను. 1926లో ఉత్తర దిశగా బయలుదేరి మాల్కాండ్ ఏజెంట్లో ఉన్న స్పాట్ లోయను చేరాను. ఆ లోయలో అకున్ బాబా అనే గొప్ప మహాత్ముని సమాధి ఉంది. అకున్ బాబా మహమ్మద్ ప్రవక్త యొక్క వంశీయుడు. వారి అద్భుత మహిమలను గురించి విరివిగా చెప్పుకుంటారు. లార్డ్ రాబర్ట్ ముస్లిం తెగల వారిని అణచదలిచి పశ్చిమంగా బయలుదేరినప్పుడు అకున్ బాబా తమ మంత్రశక్తులతో లార్డ్ రాబర్ట్ను ఒక కొండపై 3 నెలల 11 రోజులు బంధించి ఉంచారు. అతడు అక్కడి నుండి ఒక అడుగు కూడా ముందుకు వేయలేక తన దుస్థితిని విక్టోరియా రాణికి తెలియజేశారు. నేను అకున్ బాబా సమాధి చెంత ఒక రాత్రి నిద్రించాను. నిద్రించే ముందు నాకు బాబా సహాయం చేయలేదు, మీరైనా నాపై దయ ఉంచి ఉద్ధరించండి అని ప్రార్థించాను. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో నేను పడుకుని ఉండగా నా తల దగ్గర కుర్చీలో సాయిబాబా కూర్చుని ఉన్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర నుండి మేలుకొని కల గుర్తుకు తెచ్చుకున్నాను. నేనింకా బాబా రక్షణలోనే ఉన్నట్లు గ్రహించాను. నేను ప్రార్థించింది సాయిబాబాను కాదు, అకున్ బాబాను. కానీ అక్కడికి 1500 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీ నుండి బాబానే దయతో నా చెంతకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. షిరిడీలో వారి చెంతనున్న 5 సంవత్సరాలలో బాబా నాకు ఏ సహాయము చేయక నన్ను మోసగించారన్న భావం తప్పు అని గ్రహించాను. స్మార్ట్ లోయలో ఆ స్వప్న దర్శనం అయినప్పటి నుండి బాబాపై నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేశాను. నాకు వివాహం అయిన తర్వాత 1924 నుండి నేను నా కుటుంబంతో కొరాలేలో ఉంటున్నాను. బాబా 2-3 సంవత్సరాలకు ఒకసారి నాకు దర్శనం ఇస్తుంటారు. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో మసీద్ భక్తులతో కిక్కిరిసి ఉండేది. అక్కడ కూర్చునేందుకు కూడా చోటు దొరికేది కాదు. ఇప్పుడు మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది. బాబా వైభవమే అంత తక్కువ కాలంలో అంతరించిపోతే ఇక నా లాంటి అల్ప ప్రాణుల పరిస్థితి ఏమిటి? బాబా చెంత రోహిల్లాలు ఉన్నట్లు నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు కూడా.
కానీ మతమౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. రామచంద్ర ఆత్మారాం తర్కడు నాతో చెప్పిన ఒక సంఘటన గురించి వివరిస్తాను. ఒక రాత్రి తర్కడు బాబాతో చావుల్లో నిద్రిస్తున్నాడు. కాందహార్ నుండి వచ్చిన మీర్ జమాన్ అనే అతను కూడా అక్కడ ఉన్నాడు. అతను రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబాతో, బాబా, ఈ హిందువులందరూ ముస్లిం సాంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే హిందువులందరి గొంతులను ఒక్క వేడితో నరికి వేసి మిమ్మల్ని విడిపిస్తాను అని అన్నాడు. తర్కడు మెలకు ఉండి ఈ మాటలను విని ఆ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని వణికిపోయాడు. అప్పుడు బాబా మీర్ జమాన్ను సమాధానపరుస్తూ, నేను పిచ్చివాడిని, పాగలను. నన్ను పూజిస్తున్న హిందువులు కూడా పిచ్చివాళ్లే. వాళ్ళు నన్ను పూజించడానికి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధంగా కారణం నేనే, కానీ వాళ్ళు కాదు. కాబట్టి కొయ్యవలసింది వాళ్ళ గొంతులు కాదు, నా గొంతే అన్నారు. దానితో మీర్ జమాను మౌనంగా ఉండిపోయాడు. నాగపూర్ చెందిన అబ్దుల్ ఖాన్ పరమతద్వేషి, హిందుస్థానీ పఠాన్ అయిన అతను ఒక పత్రికా విలేకరి. అతనికి మహాత్మా గాంధీ, బూటీ మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశారని అప్పుడప్పుడు చెప్తుండేవాడు. అతను అహ్మద్ నగర్లో మరణించాడు. ఒకసారి అబ్దుల్ ఖాన్ నానా చౌక్దార్ను కొట్టాడు. అతని నేరం రుజువైనందున కోపర్గాం మేజిస్ట్రేటు 15 రూపాయల జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచీకత్ కూడా చూపించకపోవడంతో అతన్ని జైల్లో పెట్టారు. బూటీకి ఈ విషయం తెలిసి 15 రూపాయలు పంపాడు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి, కానీ వేరెవరు కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబులో నుంచి 15 రూపాయలు పంపి అతన్ని విడుదల చేయించారు. అతను ఒకసారి బాబాతో, మీరు ఇస్లాం మత సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కొయ్యాలి అన్నాడు. దీనికి బాబా నవ్వారు. అతని తర్వాత బాబాను క్షమాపణ కోరాడు. దానికి కూడా బాబా నవ్వారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒక భక్తుడు, బాబా, మీరు సమాధి చెందిన తర్వాత మీ ప్రభావం మీతోనే అంతరించిపోతుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, సమాధి నుండి కర్రలతో కొడతాను, తుర్వతి తూన్ డంటే ఆవీనా అనటం నేను విన్నాను. అంటే తమ భౌతిక శరీరం లేనంత మాత్రాన తమ ప్రభావం, కర్తవ్య నిర్వహణ ఆగిపోదని అర్థము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్టోబర్ 20వ తేదీ 1936. చక్రనారాయణ, పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్కు రీడర్. వయసు సుమారు 50 సంవత్సరాలు. క్రైస్తవుడు. థానా 1918లో బాబా సమాధి చెందినప్పుడు నేను కోపర్గాంలో ఫౌజ్దార్గా, అంటే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. మొదట్లో నేను బాబాను విశ్వసించేవాడిని కాదు. బాబా ఆదాయ వ్యయాలు పరిశీలించేందుకు ప్రభుత్వం వారు నన్ను నియమించారు. మొదట్లో బాబాను అనుమాన దృష్టితో పరిశీలించినప్పటికీ క్రమంగా నాకు వారిపై ఎంతో గౌరవం ఏర్పడింది. బాబాలో నాకు నచ్చిన మొట్టమొదటి విషయం, వారు కనకాల వలన ఏమాత్రం చలించేవారు కాదు. ఎందరో స్త్రీలు వచ్చి వాళ్ళ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చునేవారు. బాబా చలించేవారు కాదు. బాబా వాళ్ళ వంక ప్రశంసాపూర్వకంగా కానీ మోహంతో కానీ చూసేవారు కాదు. వారు బంధాలకు అతీతులు. ఇక డబ్బు విషయాలలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బంటే గడ్డిపోచతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా వారికి దక్షిణలు సమర్పించేవారు. దక్షిణ ఇవ్వాలని వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం జరిగేది కాదు.
బాబా విషయంలో కూడా అంతే. ఎవరేది పెట్టినా తీసుకొని అందరికీ పంచేవారు. దక్షిణల విషయాలలో కూడా ఇలాగే జరిగేది. బాబా తమకు వచ్చిన దక్షిణల మొత్తాన్ని భక్తులకు ధారాళంగా ఇచ్చేసేవారు. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒక్కో రోజు వారికి దక్షిణల రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం భక్తులకు పంచేవారు. అధికంగా పంచిన డబ్బు ఎక్కడ నుండి వచ్చేదో మాకు అర్థమయ్యేది కాదు. దీనిని బట్టి వారికి దివ్యశక్తులు ఉన్నట్లు గ్రహించాము. బాబా సమాధి చెందిన తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బు మేము స్వాధీనం చేసుకున్నాం. అది కేవలం 16 రూపాయలు మాత్రమే. బాబా అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేవారు. వారికి కుల మత వర్గ విచక్షణ కానీ, పేద గొప్ప భేదం కానీ లేదు. వారెవరిని చులకనగా చూసేవారు కాదు. అందరూ వారికి సమానులే. నేను మొదట షిరిడీ వెళ్ళినప్పుడు ఒక భక్తుడు బాబాతో, ఈ ఫౌజ్దారు క్రైస్తవుడు అని చెప్పాడు. అందుకు బాబా, అయితేనేం, అతను నా సోదరుడు అన్నారు. ఒకసారి ఒక పోలీసు అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నీ పర్సు తెరిచి చూడు, అందులో 50 రూపాయలు ఉన్నాయి అన్నారు. అతను పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా ఆ మొత్తంలో కొంత మాత్రమే తీసుకుని మిగతాది ఆ అధికారికి తిరిగి ఇస్తూ, ఈ డబ్బుని నీ దగ్గర ఉంచుకో, దీని అవసరం నీకు త్వరలోనే. అతను పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా ఆ మొత్తంలో కొంత మాత్రమే తీసుకొని మిగతాది ఆ అధికారికి తిరిగి ఇస్తూ, ఈ డబ్బుని నీ దగ్గరే ఉంచుకో, దీని అవసరం నీకు త్వరలో వస్తుంది అన్నారు. అతను వెళ్ళిపోయాడు. తర్వాత బాబా చెప్పినట్లు అతనికి ఒక సమస్య ఎదురై అందులో నుండి పడడానికి ఆ డబ్బుని ఖర్చు పెట్టవలసి వచ్చింది. తర్వాత అతను కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు. బాబా మహాసమాధి చెందినప్పుడు జప్తు చేయబడిన వారి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలో నేను సంస్థానకు సహాయపడ్డాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో ప్రజా అభిప్రాయాలను స్వీకరించాను. నేను ఇచ్చిన వివరాల ఆధారంగా మమల్తాదారు మ్యాజిస్ట్రేటు పంపకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీనివలన సంస్థానకు ఎన్నో ఇబ్బందులు తప్పాయి. బాబా ఊది సర్వ రోగాలను నయం చేస్తుంది. సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. జోసెఫ్ ఫౌజ్దార్, రిటైర్డ్, వయసు 48 సంవత్సరాలు, క్రైస్తవుడు, టర్నల్ రోడ్డు, బాంద్రా. నేను ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. నా స్నేహితుల ద్వారా బాబాను గురించి విని వారి ఫోటో ఒకటి తెప్పించుకున్నాను. కానీ వారిని పూజించేవాడిని కాదు. అద్భుత శక్తులున్న మహాత్మునిగా భావించి గౌరవించేవాడిని. 1917లో గజానన్ నాన్వేకర్ అన్నతడు తీవ్ర జ్వరంతో బాధపడసాగాడు. అతని కుమారుడు 500 రూపాయలు తీసుకొని వెళ్ళి బాబాకు సమర్పించాడు. ఆ డబ్బు తీసుకోగానే బాబా జ్వరంతో వణకనారంభించారు. భక్తులు దానికి కారణం అడిగారు. అప్పుడు బాబా, మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి అన్నారు. ఆ తర్వాత గజానన్ జ్వరం తగ్గిపోయింది. ఒకసారి నేను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసు పరిశోధించవలసి వచ్చింది. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. సాయిబాబా నా కలలో కనిపించి ఆ కేసులో ముందుకు వెళ్ళడానికి మార్గం చూపించారు. వారు చెప్పినట్లుగా నడుచుకొని అందులో విజయం సాధించగలిగాను. 1916లో నేను 2 పఠాను గజ దొంగలను పట్టుకోవలసి వచ్చింది. నేను నా సిపాయిలతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పఠాన్ ఒక సిపాయిని చంపేశాడు. నేను గాయాలతో ఆసుపత్రి పాలయ్యాను. అలా జరుగుతుందని సాయిబాబా ముందు రోజు రాత్రి నా కలలో కనిపించి సూచించారు. ఆ దృశ్యంలో నన్ను 2 పట్టుకొని ఒక వివాహం జరుగుతున్న చోటుకు ఈడ్చుకుంటూ తీసుకు వెళ్ళారు. నా రక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గజీవర్ ద్వారా నేను నా దైనందిన జీవితంలో ఊరట, ఉత్తేజం పొందుతున్నాను. బాబా కూడా నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
డిసెంబర్ 15వ తేదీ 1936. దాదాజీ గోపీనాథ్ జోషి, రామమారుతి రోడ్, దాదర్. నేను 1932లో షిరిడీకి వెళ్ళాను. ఏడాది వయసున్న నా కుమారునికి తీవ్రమైన జ్వరము, మసూచి వచ్చాయి. నేను వాడికి బాబా ఊది తీర్థం ఇస్తూ వచ్చాను. మందులేమీ వాడకుండానే మా అబ్బాయికి ఆరోగ్యం చేకూరింది. వాడికి నయమైతే షిరిడీకి తీసుకుని వస్తానని మొక్కుకున్నాను. కానీ మొక్కు విషయం చాలా కాలం వరకు మర్చిపోయాను. తరువాత వాడికి మూర్ఛరోగం వచ్చింది. అప్పుడు నాకు మొక్కు విషయం గుర్తుకొచ్చింది. దానిని మరిచినందుకు క్షమించమని, పిల్లవాడికి నయమైతే ఈసారి తప్పక షిరిడీకి తీసుకువచ్చి అభిషేకం మొదలైన పూజలన్నీ జరిపిస్తానని మరలా బాబాకు మొక్కుకున్నాను. అబ్బాయికి నయమైంది. వెంటనే 1932లో వాడిని షిరిడీకి తీసుకుని వెళ్ళాను. బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాను. మేము కోపరగాం సగం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడికి మూర్ఛరోగం తిరగబెట్టింది. అది చూసి అప్పుడు మాతో ఉన్న పురందరే మమ్మల్ని షిరిడీ తిరిగి వెళ్ళి మొక్కులబడులేమైనా మిగిలి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకొని జరిపించమని సలహా ఇచ్చాడు. మేము అభిషేకం మాత్రమే చేయించి మిగతా పూజలు మర్చిపోయినట్లు అప్పుడు మాకు గుర్తుకొచ్చింది. తిరిగి షిరిడీ వెళ్ళాము. మూర్ఛ వల్ల సగం స్పృహ కోల్పోయిన పిల్లవాడు షిరిడీ చేరిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చి బాబా సమాధిని ఎక్కి ఆడుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. మేము మిగిలిన పూజలన్నీ జరిపించి తిరిగి వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 1933లో మేము మరలా షిరిడీకి బయలుదేరాము. దారిలో కోపరగాం వద్ద గోదావరి నది చేరాము. అక్కడున్నవారు ఆ సమయంలో నదిని దాటవచ్చని చెప్పడంతో మా అబ్బాయిని వెతుకొని నేను, నా భార్య నదిలో దిగాము. కానీ నది మధ్యలోనికి వెళ్ళేసరికి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంది. నాకు కళ్ళు తిరగసాగాయి. మేమిక కొట్టుకుపోవడం ఖాయమనిపించింది. అప్పుడు నేను కళ్ళు మూసుకుని నా బాబాను ప్రార్థించాను. 5 నిమిషాల్లో సాయి సంస్థానికి చెందిన బాలా గురువే వచ్చి నది మధ్యలో ఉన్న మమ్మల్ని పట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా కుమారుని పుట్టి వెంట్రుకలను కాశీలో తీయించాలని తలబెట్టాము. అదే సమయంలో షిరిడీలో బాబాకు అభిషేకం చేయించదలచాము. 2 కార్యక్రమాలు ఒకేసారి జరగాలని మా అభిప్రాయం. కానీ షిరిడీలో ఉన్న నాను పూజారికి బాబాకు అభిషేకం చేయమని సందేశం పంపడం మర్చిపోయాం. మేము కాశీలో కార్యక్రమం పూర్తి చేసుకుని గయకు వెళ్ళాం. గయవాలా ఇంట్లో దిగాం. అక్కడ మా అబ్బాయికి మరలా మూర్ఛ వచ్చింది. అప్పుడు మాకు షిరిడీలో అభిషేకం జరిపించలేదనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే మేము మరచిన మ్రొక్కు చెల్లించేందుకు ఒకటి, మరచిపోయినందుకు ప్రాయశ్చిత్తంగా మరొకటి, మొత్తం 2 అభిషేకాలు జరిపించమని నాను పూజారికి సందేశం పంపించాము. ఆ తరువాత పిల్లవాడు కోలుకున్నాడు. మా తదుపరి ప్రయాణం క్షేమంగా సాగింది. 1934లో నా కుమారుడు జ్వరంతో బాధపడసాగాడు. ఇది ఎలాంటి జ్వరమో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను బాబా ఊది తీర్థం ఇచ్చాను. పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. 1935లో వాడి కాలి బొటను వ్రేలు విపరీతంగా వాచింది. డాక్టర్లు ఆ వేలును కోసి వేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఊది వాడటం వలన వాడికి నయమైంది. ఈ విధంగా నేను బాబానే నమ్ముకుని వారి కృపా ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. అక్టోబర్ 18వ తేదీ 1936 శాంతాక్రూజ్, సాయంత్రం 4 గంటలు. రావు బహదూర్ మోరేశ్వర్ వి ప్రధాన్, BA LLB, హైకోర్టు ప్లీడరు మరియు జేపీ. వయసు 56 సంవత్సరాలు. సాయిబాగు, శాంతాక్రూజ్. నేను, నా బంధువులు బాబా దగ్గరికి వెళ్ళడానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చాందోర్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరులు, బంధువులు
చాందోర్కర్తో మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు రామారావు, చాందోర్కర్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతం అక్కల్కోట మహారాజు లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చాందోర్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చాందోర్కర్: అయితే షిరిడీ వెళ్ళు. శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు: మేము షిరిడీ గురించి వినడం ఇదే మొదటిసారి. అది ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? చాందోర్కర్: షిరిడి అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాలో ఉంది. దోండ్ మన్మాడ్ రైల్వే లైన్లో ఉన్న కోపర్గాం స్టేషన్లో దిగాలి. అక్కడ నుండి 11 మైళ్ళ దూరంలోనున్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనం, శక్తి, కరుణ, తత్వము గురించి చాందోర్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడీ చేరి ఆ మహాత్ముని దర్శించాలని అభిలషించారు. ఆ మరుసటి రోజే నా స్నేహితులు, బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్లతో పాటు నన్ను కూడా షిరిడీ తీసుకువెళ్లాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువల్ల నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పింది. నేను అజ్ఞానంతో బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత ఆ బృందంలోని నా సోదరుణ్ణి కలిశాను. వాళ్ళు షిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాసహను రచించిన భక్త లీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగి ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడి ఉంది. నా భార్యకు బాబా ఫోటో చూపించి 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలిబుచ్చిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడు ఎవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజే తిరిగి ఇవ్వవలసి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను అది గురువారం నాడు ఇచ్చివేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుపట్టడం వలన వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాము. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపడంతో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. ఆ తరువాత మేము బాబాని దర్శించడానికి తప్పించిపోసాగాం. కానీ షిరిడీ వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంతో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగసంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఇంటికి మగదిక్కైన నేను ఉండకపోతే బాగుండదని ఊరి నుండి కదలలేకపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆతృతపడ్డారు. అందువలన మా బంధువుల బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడీకి బయలుదేరాను. చాందోర్కర్ ఎంతో ఆదరంతో అతని 2 కుమారులు బాబు, బాపులను నాకు తోడుగా పంపాడు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణేలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వడానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయలు నాణేలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపర్గాంలో దిగగానే అక్కడి మమల్తాదారు చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానమాచరించి షిరిడీకి చేరాము. మా కోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు బాబా లేండి తోట దగ్గర నిలబడి ఉన్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాటేవాడాలో బస చేశాము. అక్కడ మాకు రావ్ బహదూర్ సాటే, నూల్కర్, ఫస్ట్ క్లాస్ సబ్ జడ్జి నూల్కర్లతో పరిచయం అయింది. కొంతసేపటి తరువాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకొని బాబాను దర్శించడానికి మసీదుకు వెళ్ళాను.
బాబాకు పూలమాలను వేసి తీసుకువెళ్ళిన కానుకలు ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలిచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకున్న వెండి రూపాయలకు బదులు ఒక బంగారు నాణ్యాన్ని వారి చేతిలో పెట్టాను. బాబా ఆ నాణ్యాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తర్వాత బొరుసు వైపుకు తిప్పి చూశారు. అలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటి అని నూల్కర్ను అడిగారు. నూల్కర్ అది బంగారు నాణ్యమని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. 15 రూపాయలని నూల్కర్ చెప్పాడు. బాబా ఆ నాణ్యాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ, ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకొని నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను దానిని పర్సులో పెడుతున్నప్పుడు నూల్కర్ అది బాబా స్పర్శతో పునీతమైన నాణ్యమని, దానిని ఇతర నాణ్యాలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు. నేను అలాగే చేసి బాబాకు 15 వెండి రూపాయలు ఇచ్చాను. బాబా వాటిని మరల లెక్కించి, ఇక్కడున్నవి 10 రూపాయలే, మరో 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగా 15 రూపాయలు ఇచ్చానని వాదిస్తాడు. కానీ నేను అలా చేయలేదు. అది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలచి వారి లెక్కే సరి అయినదని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న 5 వెండి రూపాయలు తీసి వారికి సమర్పించాను. నా జేబులో ఉన్న 20 రూపాయలు బాబాకు ఇచ్చేందుకే తెచ్చానని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పిందన్న నిషతో నేను సమర్పించదలిచిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ 20 రూపాయలు మాత్రమే స్వీకరించారు. అంతకు మించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తర్వాత నేను అక్కడ నుండి వచ్చేశాను. నేను మరల మసీదుకు వెళ్ళేటప్పటికీ బాబా తన చుట్టూ చేరిన భక్తులందరికీ ఊది ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి, బాపు అప్పటి నుండి నన్ను ఎప్పుడూ అలాగే పిలిచేవారు. 2-3 రోజులలో అంతా బాగైపోతుంది అని ఊది ఇచ్చారు. ఊది తీసుకొని బయటకు వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆదరాభిమానాలకు నూల్కర్, శ్రీమతి జోగ్గు మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నూల్కర్ ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రము లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేక అభిమానం పొందడానికి నేను ఏ సద్గ్రంథాలు పారాయణ చేశానో తెలుపమని శ్రీమతి జోగ్ అడిగింది. నేను చేసిన సద్గ్రంథాల అధ్యయనం, పారాయణ ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను. మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకొని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెప్తూ 8 రోజులు నన్ను షిరిడీలో ఉంచేశారు. నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా భిక్ష ఇవ్వదలిచి, విందులో ఏ పదార్థాలు ఉండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో తెలుపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు, పూరాన్ పోళీలు తయారు చేయించమని, తనకు అభిమానపాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబు దాదా కేల్కర్ సోదరుని కుమారుడు. నేను బాబాను ఆహ్వానించకముందే నేను కూడా వస్తాను, మీహి ఏ ఇన్ అని బాబా అన్నారు. మరుసటి రోజు విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబును ఇతర భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తరువాత పళ్ళాలలో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేటులోని పూరాన్ పోళీలు ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరగించారని భక్తులందరూ సంతోషంతో జయ జయధ్వానాలు చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీర పార్శ్వభాగాన్ని చూపిస్తూ, ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడటానికి ఆరోగ్యంగానే ఉండటం వలన పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకున్నదేమిటో అర్థం చేసుకోవటం మా శక్తికి మించిన పని. ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను, చందోర్కర్ కుమారులిద్దరూ మసీదులోనికి వెళుతుంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోప్పడకపోగా సాధారణంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికి భక్తులందరినీ బయటకు పంపించి వేసినట్లున్నారు. తరువాత వారేదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు కాయారే అపల కాయాహు మనావే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. బాబా పాదాలపైన శిరస్సు నుంచాను. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు పెళ్ళుబికాయి. బాబా పలికిన పలుకులే మా కులగురువు అయిన హరిబువ నాకు ఉపదేశించిన మంత్రం. హరిబువ తాతగారైన ఆత్మారాం బువ మా ముత్తాతగారి గురువు. వీరి పూజ కొరకు బొంబాయి ఠాగూర్ ద్వార్లో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రం పట్ల బాబా నాలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనపరచటం చూసి అశ్రునయనాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించటం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటెతో కాక తమ చేతితో కలియబెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చేయి కాలలేదు, బొబ్బలెక్కలేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అకస్మాత్తుగా మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని, నేను, చందోర్కర్ కుమారులు బాబు లెండీకి తీసుకెళ్లారు. అది సాధారణంగా వారు లెండీకి వెళ్లే మసీదుకి తిరిగి వచ్చాం. ఆ లెండీ తోటనే 7-8 సంవత్సరాల తర్వాత బాబా సమాధి చెందిన వెంటనే నేను కొన్నాను. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలోనే ఉంచిన తరువాత తిరిగి వెళ్ళటానికి అనుమతినిచ్చారు. బాబు, చందోర్కర్ ఒక పళ్ళెం తెచ్చి బాబా పాదాల క్రింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తరువాత ఆ పాదతీర్థాన్ని ఇంట్లో వాడుకునేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చేయడం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటి వరకు ఊది మాత్రమే ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థం హారతి సమయం అప్పుడు త్రాగడానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు, ఇతర భక్తులకు ఇవ్వటానికి పాదతీర్థం తీసుకున్నాను. మేము మన్మాడ్ చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టికెట్లు ఉన్నాయి. అవి తర్వాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో అవేమీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము. మేము బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటలు ముందు చేరాము. తర్వాత సమయం ఎంతో విలువైనదని తెలుసుకున్నాను. బాబా అనుగ్రహం వల్లే మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము.
నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తమ శరీర పార్శ్వ భాగమంతా బారిస్తున్నదని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందట. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకు ఏమీ కాదని, అవసరమనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి ఇక్కడ అమ్మకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకొని పోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే, విరోచనమైతే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. నేను ఆ తెల్లవారుజామున 4:30-5 గంటలకు మా అమ్మ ఉన్న చోటకు చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు ఊది పాదతీర్థం ఇచ్చాను. ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది. తర్వాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమైంది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టర్ వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిసే తమ సంకల్పానుసారం మమ్మల్ని ఊది తీర్థంతో షిరిడీ నుండి పంపి మన్మాడ్లో పంజాబ్ మెయిల్ అందేటట్లుగా చేసి సరైన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమైంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఊది ఇచ్చి 3-4 రోజులలో అంతా బాగైపోతుంది అనటంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశం. శ్రీ సచ్చిదానంద మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి. బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. ఆ తర్వాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరకు ఎలా వెళ్ళారో, నా భార్య బాబా నుంచి ప్రత్యక్షంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తాను. ఒక రాత్రి దాసగఢ మహారాజ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించాడు. కీర్తనలోని కథ విశేషమే ఏదైనప్పటికీ మధ్యలో బాబా మహిమల గురించి, వారి లీలల గురించి వర్ణించేవాడు. కీర్తన ముగిసిన తర్వాత వారిని, చందోర్కర్ను, ఇతర స్నేహితులను శాంతాక్రూజ్లో ఉన్న మా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికి వచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలచారు. ఆ కీర్తన రాత్రి 2 గంటల నుండి వేకోజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనసుకు ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది. అంతేకాక బాబా తన కలలో కనిపించారని, అది బాబా తనను షిరిడీకి రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెలలు నిండిన నా భార్య, సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులొస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధులయ్యారు. 12 టికెట్లు డబ్బులు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఓ సెకండ్ క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశారు. ఆ రైలు పెట్టె మన్మాడ్ మీదుగా కోపర్గావ్ చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గావ్ చేరబోతుందనగా చందోర్కర్ గారు మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చందోర్కర్కు షిరిడీ వెళ్తున్నట్లు జాబు వ్రాసినప్పటికీ అతను వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చందోర్కర్
స్టేషన్కు వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. చాందోద్కర్ సుస్థిగా ఉండటంతో షిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంది. మేం షిరిడీ వెళ్ళే రోజు అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయ్యింది. అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపర్గాం స్టేషన్కు వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసి దీక్షిత్ బాబాతో చాందోద్కర్ జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని వెంటబెట్టుకుని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్ను వద్దని చాందోద్కర్ను మాత్రమే స్టేషన్కి వెళ్ళమని గట్టిగా చెప్పారు. చాందోద్కర్ స్టేషన్లో కలిసి మమ్మల్ని స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించాడు. మేము గోదావరిలో స్నానమాచరించి క్షేమంగా షిరిడీ చేరాం. చాందోద్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, చాందోద్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. మేము షిరిడీ చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో ఈమె నా బాబుకు తల్లి అన్నారు. గర్భవతిగా కనపడుతున్న నా భార్య సోదరి గురించే బాబా చెబుతున్నారని చాందోద్కర్ అనుకుని ఆమెను చూపించి మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా అని అడిగాడు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. వాడికి బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరు పెట్టాము. నామకరణ కార్యక్రమానికి దాస్గణు, చాందోద్కర్ మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో వేడుకగా బాబా కరుణ గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా జరిగింది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. ఇలా ఒక పావుగంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలాగే కొనసాగితే నదులు వాగులు పొంగుతాయి, అప్పుడు నేను బొంబాయి వెళ్ళటానికి కష్టమవుతుంది, బాబా నన్ను తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వరేమోనని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళని. అరే అల్లా ఆకి బర్సాత్ పురా కర్. మేరే బాల్ బచ్ గర్ జానే వాలే హై. ఉన్కో సుఖ్ సే జాన్ దే అన్నారు. ఆ మాటలు అనటంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తర్వాత బాబా నన్ను ఇంటికి వెళ్ళటానికి అనుమతించారు. నేను ఊదీ తీర్థం తీసుకుని పంజాబ్ మెయిల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊదీ తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో కఫ్నీ ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందంట. నేను షిరిడీలో బాబా అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శాంతాక్రూజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన ఇంటి ఇలవెల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకొని అత్తవారింటికి వెళ్ళి తన మామగారి ముందు గాని లేక వారు పూజించే ఇలవెల్పు ముందు గాని ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగున కట్టుకొని 4 నెలల వయసున్న బాబును తీసుకొని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేగాక బాబును తమ చేతుల్లోనికి తీసుకొని లాలిస్తూ, బాబు, ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా? లేక నా మీద అలిగావా అంటూ ముద్దాడారు. తర్వాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో
వారి జేబులో నుండి 2 రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడి గ్రామ ద్వారాన్ని ఆర్చి చూపించి దీన్నెవరు పునర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దానిని మేము కట్టించడానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణ నిమిత్తం 600 రూపాయలు చాందోర్కర్కి ఇచ్చాను. ఆ సమయంలోనే బాబా, బాబు బంగ్లా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం నేను ప్రస్తుత నివాసం ఉంటున్న బంగ్లాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగ్లాకు లీజుకు తీసుకొని అందులోకి మారాను. తర్వాత 6 నెలలకు దాన్ని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగ్లా తయారయ్యింది. తర్వాత బాబును మొదటి పుట్టినరోజుకి మళ్ళీ షిరిడికి తీసుకెళ్ళాము. అప్పుడు కూడా బాబా 2 రూపాయలకు బర్ఫీని తెప్పించి అందరికీ పంచారు. తర్వాత ప్రత్యేకించి బాబును గురించి, బాబుకు సోదరి కానీ సోదరుడు కానీ లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు మాకు ఈ బాబునొక్కడినే ప్రసాదించారు గదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకు ఒక కుమార్తె ఉంది. వారి పలుకులని ఆశీస్సులుగా అన్వయించుకొని మాకు ఇంకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టిన రోజున సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ బాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు. బాబు ప్రధాన ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోజనం చేశావా అని. బాటే, ఈ రోజు గురువారం బాబా, అయితే ఏమిటట? బాటే, నేను గురువారాలు భోజనం చెయ్యను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? బాటే, మీ ప్రీతి కోసమే. బాబా, అయితే నేనే చెబుతున్నాను. బాబు వద్దకు వెళ్ళి భోజనం చేసిరా. అప్పటికే సాయంత్రం 4 గంటలయ్యింది. అయినప్పటికీ బాటే మా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోజనం చేసి వెళ్ళాడు. శాంతాక్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు, బాబాకు పాదపూజ చేసినట్లు కల వచ్చింది. తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని, దీని అంతరార్థంగా చాందోర్కర్కు తెలియజేసి ఆమెను 2 వెండి పాదుకలను తీసుకొని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఉన్న బాబా తాను పాదాలను చాచి పాదకులను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానా సాహెబ్తో, చూసావా, ఈ తల్లి నా పాదములను కోసి తీసుకువెళ్తుంది అన్నారు. బాబానే ఆ 2 పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకలను పూజిస్తుంది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోజనం చేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళాల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిణామంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 30% భాగం నా మేనగోడలితో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికి అంతా సరిపోయేది. అంతేగాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఆకలయ్యేది కాదు. బాబా భోజనం చేసిన తర్వాత భోజనం అనంతరం పలహారముగా పండ్లను ఇచ్చేవారు. నేను బాబును తీసుకువెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తర్వాత బాబాతో కలిసి 3 పిల్లల్ని తీసుకొని మసీదుకు వెళ్ళి బాబాతో భోజనం చేసేవాడిని. నేను చివరిసారిగా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba,